హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ చాలా ఈజియెస్ట్ వేలో ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. కుక్కర్ కాకుండా మామూలుగాన బిగినర్స్కి అయితే బాగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 కట్ చేసుకొని మీడియం సైజువి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ధనియాలు, లవంగాలు, దాచిన చెక్క ఇవన్నీ కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అంటే మనం మామూలుగా ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదండీ గరం మసాలా, నేను అలా కాకుండా డైరెక్ట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే వేసేసాను. వేసేసి బాగా గ్రైండ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి శుభ్రంగా దానిని కూడా ఇలా వేసేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, పసుపు తగినంత మీ రుచికి తగినంత వేసుకొని బాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా మనం అంటే మన మటన్‌లో నుంచి గ్రేవీ వచ్చేంత వరకు కూడా మూత పెట్టి బాగా కుక్ చేసుకుందాం. కానీ ఇది కుక్ అయ్యేలోపే పక్కనే ఇంకొక స్టవ్ పైన కొంచెం హాట్ వాటర్ అనేది అంటే ఒక లోటా 2 లోటాలు నీళ్ళు తీసుకొని అంటే మీరు తీసుకునే కూర క్వాంటిటీ బట్టి వాటర్‌ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోండి. అది బాయిల్ అవుతుంది, ఇది కుక్ అవుతుంది. ఇందులోని ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో హాట్ వాటర్ ఇందులో వేసేద్దామండి. మటన్‌లోని వేసేసి ఇప్పుడు బాగా మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు స్లో ఫ్లేమ్‌లోని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుందామండి. కుక్ అయిన తర్వాత చూడండి, మీకు దీంట్లోని అంటే మనకి ఇప్పుడు కుక్కర్‌లో ఎలాగా మ్యాష్ అయ్యి వస్తుంది మనకి మటను, సేమ్ అదే వేలోనే వస్తుందండి ఇలా గనక కుక్ చేస్తే. ఎందుకంటే మనం హాట్ వాటర్ వేస్తున్నాం కాబట్టి ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. అలాగే సేమ్ మనకి ముక్క అనేది కూడా చాలా మెత్తగా వస్తుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు, డెఫినెట్‌గా చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టి ఒక అరగంట తర్వాత మధ్యన కలుపుకుంటూ తీసి చూస్తే మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఇది నేను చాలా సింపుల్ ప్రాసెస్‌లో చెప్తున్నాను మీకు. సో చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి, అదిరిపోతుంది. ఇవి మనం చపాతీలతో కానీ రైస్‌తో కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ అయిన మటన్ కర్రీ తయారీ.